మన తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో, ఈ తిరుమల దేవస్థానం కొండపైన అయితే ఒక తీవ్ర విషాదం అని చెప్పుకోవాలి. ఎందుకంటే, మన తెలుగు వాళ్ళకి ఒక చెడ్డ పేరొచ్చిందన్నమాట. ఎంత పెద్ద చెడ్డ పేరొచ్చిందంటే, ఇప్పుడు ఆ విషయాలు చెప్తాను మీకు 100% మీకు క్లారిటీ వచ్చేస్తది. దీని గురించి మొత్తం ఏపీ ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా కోపంగా కూడా ఉన్నారన్నమాట. ఏంటి ఇటువంటి పనులు చేశారేంటి నిజంగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిడతా ఉన్నారు చాలామంది. అంతేకాకుండా టీటీడీ ఏదైతే ఉందో, అంటే తిరుమల దేవస్థానం ట్రస్ట్ ఏదైతే ఉందో, అది కూడాను ప్రజలందరూ కూడా హెచ్చరిస్తా ఉంది. మీరు తగు జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఇటువంటియి ఎక్కువగా ఉంటాయి. ఆటిల నుంచి మీరు అలర్ట్‌గా ఉండాలని చెప్పేసి దేవస్థానం కూడా అలర్ట్ చేస్తా ఉంది. అసలు ఏం జరిగింది? అక్కడ అంత విషాదమైన సంఘటన ఏమిటి? మన తెలుగు వాళ్ళకి ఒక మచ్చ తెచ్చే విధంగా ఆ వ్యక్తి చేసిన పని ఏమిటనే విషయాలు ప్రతీదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. అంతేకాకుండా కొంతమందేంటంటే తిరుపతి వెళ్లి ఆ దేవుడిని దర్శించుకోవాలని చెప్పేసి చాలామంది మాటలు నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా ఉంటారన్నమాట. వాళ్ళందరికి కూడాను ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో మీకు ఇటువంటి ప్రమాదం పొంచి ఉన్నా గాని దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. అలా ఏం జరిగిందంటే క్లారిటీగా చెప్తాను. సహజంగా మనం దేవస్థానం గురించి మాట్లాడుకునే ముందు మనం భక్తుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలోని చాలామంది ఈ తిరుపతి దేవస్థానాన్ని మొక్కుకోవడానికి వెళ్తారన్నమాట. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు స్కూళ్ళకి గట్టా సెలవులు గట్టా ఇస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు జూన్ 22 మొన్నటిదాకా కూడాను స్కూలుకి సెలవులు. ఎందుకంటే అప్పటిదాకా కూడాను ప్రజలందరూ కూడా చాలా ఖాళీగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ప్రీ ప్లానింగ్ అయితే ఇటువంటి పెట్టుకొని ఈ టూర్‌లు గట్టా తిరుగుతా ఉంటారన్నమాట. దేవస్థానాలకు గట్టా వెళ్లి ఈ మొక్కుబడులు గట్టా తీర్చుకుంటా ఉంటారు. అటువంటి క్రమంలోనే ఒక 60 మంది దగ్గరైతే కేటుగాళ్ళు మోసం చేసి దగ్గర దగ్గరగా 4,50,000 దెబ్బేసారు. 60 మంది. ఈ 60 మంది కూడాను ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు ఇలాగ 4, 5 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల నుంచయితే మోసం చేసి 4,00,000 చిల్లర డబ్బులైతే కేటుగాళ్ళు ఎత్తుకుపోయారు. అసలది ఏ విధంగా ఎత్తుకుపోయారంటే, ఎప్పుడైతే మనం తిరుమల దేవస్థానంకి వెళ్లి అక్కడ దేవుడిని దర్శించుకోవాలనుకుంటామో చాలా పెద్ద లైన్ ఉంటది. ఎందుకంటే ఎలా చూసుకున్నా గాని ఇప్పుడు చూసుకుంటే ఒక 15-18 గంటలు పట్టేస్తుందంట తిరుమల దేవస్థానం యొక్క దర్శనం. సో, ఇటువంటప్పుడు చాలామంది వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళు లైన్‌లో నిలబడలేము. టికెట్ తీసుకున్నా గాని చాలా టైం పట్టేస్తుంది. ఇంతసేపు లైన్‌లో నిలబడాలంటే మా వయసు సహకరించదు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది అడ్డదారుల్లోని వస్తా ఉంటారన్నమాట. మేము మీకు దర్శనం ఇప్పిస్తా ఉంటాం అని చెప్పేసి. అటువంటి మాటలు నమ్ముతా ఉంటారు. అలాగే నమ్మారన్నమాట. ఒక గుంటూరుకి చెందిన ఒక వ్యక్తి ఒక 60 మందిని నమ్మించి మోసం చేశాడు. మీకు మంచి దైవ దర్శనం చేయిస్తాను. మీకు టికెట్లు ఇప్పిస్తాను. అంతేకాకుండా రూమ్స్ కూడా ఇప్పిస్తాను అని జెప్పేసి వాళ్ళతో మాయమాటలు చెప్పి 60 మంది దగ్గర 4,00,000 చిల్లరైతే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. అంతేకాకుండా ఇంకేదో ప్రత్యేక దర్శనం అంట. దానికోసం అని జెప్పేసి ఒక రూ. 1,00,000 ఎంతో ఎక్స్‌ట్రా తీసుకున్నాడంట. సో, ఇదంతా కూడా ఎలా తెలిసిందంటే ఈ 60 మంది కూడా పాపం వాళ్ళ టికెట్లు బుక్ అయిపోయినాయనుకోని, వాళ్ళ రూములు కూడా బుక్ అయిపోయిననుకోని వాళ్ళేం జేశారంటే తిరుమల దేవస్థానం కొండపైకెళ్ళిపోయారు. తిరుమల దేవస్థానం కొండపై ఎళ్ళిపోయి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ మోసం చేసిన వ్యక్తికి ఫోను చేశారన్నమాట. ఫోను చేసి, "సార్ మేము వచ్చేసాం. మా టికెట్లును, మా రూమ్‌కి సంబంధించిన ఈ వసతులు గట్టా ఎక్కడ?" అని చెప్పేసి అడిగితే, అతను కొంచెంసేపు మాట్లాడి, "ఇదిగో బొమ్మ, అదిగో బొమ్మ" అని చెప్పేసి, సరే మేము వస్తున్నాం అని చెప్పేసి, లాస్ట్‌కి ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడన్నమాట. పాపం సదరు ఈ 60 మంది కూడాను అతనికి ఫోను చేసి, చేసి విసిగిపోయి, లాస్ట్‌కి మేము మోసపోయాం అని చెప్పేసి ఒక నిర్ణయానికొచ్చి, అక్కడి నుంచైతే ఏదైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందో తిరుపతి పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఏదైతే ఈ ఫ్రాడ్ జరిగిందో, ఈ ఫ్రాడ్ గురించి మొత్తం అంతా కూడా చెప్పారన్నమాట. ఈ ఫోను నుంచి ఇలా వచ్చింది. ఇలాగ పలానా వెబ్‌సైట్‌లో ఇలాగ మమ్మల్ని ఆన్‌లైన్‌లోని చేయమని చెప్పారు. అంతా కూడా ఫేక్ అని తెలీదు మాకు. నిజం అనుకున్నాం మేము అని చెప్పేసి పోలీసులకు తెలియజేయడంతోటి, పోలీసులైతే తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో విస్తృతంగా తనిఖీలు చేస్తా ఉన్నారన్నమాట. ఆ ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోందన్నమాట. సో, ఈ విధంగా అయితే తిరుమలలోని ఇటువంటి భారీ స్కామ్ జరిగింది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి టీటీడీయే చెప్పిందిమాట. తిరుమల దేవస్థానమే చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవస్థానం ఎప్పుడు కూడాను ఈ విధంగా థర్డ్ పార్టీ వ్యక్తులతోటి ఇటువంటి దందాలు చేయించదు. ఎప్పుడు కూడా మీకు ఆన్‌లైన్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోనే మీరు టికెట్లు బుక్ చేసుకోండి. అన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఉంటాయి. లేకపోతే మీరు డైరెక్ట్‌గా తిరుమల దేవస్థానం ఏదైతే టికెట్ కౌంటర్ ఉందో, టికెట్ కౌంటర్ దగ్గరకొచ్చి టికెట్లు తీసుకోవడం తప్ప, ఇంకా వేరే వే అయితే లేదు. మీరు 100% గమనించాలని చెప్పేసి ఈ తిరుమల దేవస్థానం కూడా చెప్పిందిమాట. అంతేకాకుండా పోలీసులు కూడా చెప్పారుమాట. తిరుమల దేవస్థానంలోని ఈ 2 వేలే ఉన్నాయి.
మీరు ఏ వ్యక్తి మాటలు వినొద్దు. ఇలా మోసం చేస్తానికి చాలామంది ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఇటువంటి ఇలా జరుగుతున్నప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు డబ్బులు కట్టొద్దు. అటువంటి వ్యక్తులు మేము పట్టుకుంటాం అని చెప్పేసి పోలీసులు కూడా తగు హెచ్చరికలు చేశారన్నమాట. ప్రజలు మోసపోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన వచ్చే విధంగా చెప్పారన్నమాట. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే రీసెంట్‌లీగా ఈ సంఘటన జరగకముందు రీసెంట్‌లీగా ఏదైతే మనకి శ్రీశైలం ఉందో, శ్రీశైలంలోనే ఇటువంటి సంఘటన జరిగింది. బీహార్ నుంచి ఒక పెద్ద బస్సు యేసుకొని దగ్గర దగ్గర ఒక 100 మంది దాకైతే వచ్చారన్నమాట. ఏ విధంగా వచ్చారంటే శ్రీశైలంలోని టికెట్లు బుక్ చేసుకున్నారు. రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారన్నమాట ఆన్‌లైన్‌లోని. శ్రీశైలం టెంపుల్ అని చెప్పేసి ఒక ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ఉందంట. అది పాపం ఓపెన్ చేశారు. దాంట్లో డబ్బులు కట్టి దాంట్లోనే రూమ్స్, టికెట్స్ అవి కూడా బుక్ చేసుకున్నారు. పాపం వాళ్ళు బుక్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇయన్నీ కూడా ఫేక్ అని తెలీదు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు బస్ యేసుకొని నేరుగా వచ్చేసారు శ్రీశైలం. శ్రీశైలం వచ్చేటప్పటికి ఈ టికెట్లను చూపిస్తుంటే, ఆ టికెట్లు అక్కడ స్కాన్ అవ్వట్లేదు. శ్రీశైలం ఏదైతే అక్కడ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది ఫేక్ టికెట్లు మీరు ఎక్కడి నుంచి వచ్చారో వెళ్ళిపోండి అని చెప్పేసి వెనక్కి పంపించడంతోటి శ్రీశైలం యొక్క మేనేజర్స్ గట్టా ఉంటారు కదా ఉద్యోగస్తులు పెద్దవాళ్ళు ఆళ్ళందరి దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేస్తే పాపం వాళ్ళు సరే మీరు ఇలా మోసపోయారు కాబట్టి మేము దర్శనం ఇప్పిస్తాం. మీరు టెన్షన్ పడొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా దర్శనం ఇప్పించి రూమ్స్ కూడా ఇచ్చారన్నమాట ఫ్రీగా. కానీ వాళ్ళతో ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయించారు. ప్రజలకు కూడా చెప్పారన్నమాట. మీరు ఏదైనా వెబ్‌సైట్‌కెళ్ళేటప్పుడు అది రియలా కాదా ఒకసారి చూసుకోండి. ఇలాగ ఫేక్ వెబ్‌సైట్‌లు ఉంటాయి. ఆ ఫేక్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు మోసపోవద్దు అని చెప్పేసి అప్పుడు చెప్పారన్నమాట. మళ్ళీ ఇది మర్చిపోక ముందే కనీసం ఒక 3, 4 మంత్స్ అవ్వొచ్చది. మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. అది కూడా మన తిరుమల దేవస్థానంలో. నిజంగా ఇది మన తెలుగు వాళ్ళకి ఒక చెడ్డ పేరని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలోని ఒక టాపెస్ట్ టెంపుల్ ఏదంటే మన తిరుమల దేవస్థానమే. ఎందుకంటే అంత రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుద్ది. భక్తులందరూ కూడా ముడుపులు ఆ విధంగా ఏస్తారన్నమాట మన తిరుమల బాలాజీకి. మరి అటువంటి దేవుడిని మనం ఇలాగ చెడ్డ పేరుతోటి ఈ విధంగా మనం చెడగొట్టుకోకూడదు కదా! ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకంటే ఆ దేవస్థానం నుంచి వచ్చే ఇన్‌కమ్ ఇంతా అంతా కాదు. మన రాష్ట్రానికి ఎంతో ఆదాయకరమైన దేవస్థానం. మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచి పేరు తెచ్చే ఒక దేవస్థానం. ఆ దేవుడు ఉండబట్టే మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మంచి పేరు ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా హాయిగా బతుకుతా ఉన్నారు. మరి అటువంటి దేవుడిని ఈ విధంగా అయితే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేయకూడదు కదా! ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి చాలామంది వస్తా ఉంటారు. తెలుగు వాళ్ళు ఇటువంటి వాళ్ళ మోసాలు చేస్తారా, దొంగతనం చేస్తారని చెప్పేసి తిరుమల దేవస్థానానికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది. అలా తగ్గిపోవడం వల్ల మన రాష్ట్రానికే అది నష్టం. మనకే నష్టం మాట అది. మన రాష్ట్రానికి నష్టం అంటే మనకే కదా నష్టం. సో, ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించాలి. తిరుమల దేవస్థానాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి. తిరుమల దేవస్థానానికే బయట నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర కంట్రీల నుంచి కూడా వచ్చేలాగా అయితే మనం దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంకా దాన్ని వైరల్ చేయాలి తప్పించి గాని, ఇలాగా తప్పుడు పనులు చేసి, ఈ విధంగా తిరుమల దేవస్థానం ఏరియాలో బాగా మోసాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి, ఇటువంటి పనులు చేసి, ఈ విధంగా అయితే తిరుమల దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అది మంచి పద్ధతి కాదు. మనకే, మన రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ తిరుమల దేవస్థానంలో ఆ తిరుమల దే ఆ తిరుమలేశ్వరుడు వల్లే ఈరోజు మనం ఇలా ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్‌లోని. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బాగా నమ్ముద్దిమాట. తిరుమల దేవస్థానం అంటే చాలా గొప్ప దైవభక్తి అని చెప్పేసి. ఒక గొప్ప దైవం అని చెప్పేసి మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం. మరి అటువంటి గుడిని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఇటువంటి చెడ్డ పనులు అది చేయకూడదు. ఇలా చేసి భక్తుల్ని మీరు మోసం చేయడం వల్ల అది నిజంగా మనకు మంచిది కాదని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని, ఇటువంటి ఫేక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఫేక్ పర్సన్స్ చేతిలో మోసపోకుండా ఉంటారని చెప్పేసి ప్రధానంగా ఈ వీడియో చేశానన్నమాట. సో, చూసారు కదా మీకేమనిపిస్తుంది? ఇటువంటి ఫేక్ పర్సన్స్ ఇతరైనా ఇంకేమైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎంతో కొంతమంది చూస్తారు. ఎంతో కొంతమంది చూస్తారు. చూసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తారు. ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంటది. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే గనక కామెంట్‌లో పెట్టండి. కామెంట్‌లో పెట్టడం వల్ల ఏముంది ఎవరో పోలీస్ ఆఫీసర్‌కి చూసినా గాని కంప్లెయింట్ చేసే అవకాశం ఉంటది. లేదా నేనైనా కానీ నాకు తెలిసిన మట్టుకైతే నేను కూడా దాన్ని తీసుకెళ్ళి కంప్లెయింట్ చేస్తాను. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. మన సమాజంలోని ఎప్పటికప్పుడు ఏదో ఒక మూల ఇటువంటి ఇనిషియేటివ్‌లు జరుగుతా ఉంటాయి. ప్రజలేంటంటే వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్‌లో వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల తొందరపాటులోని ఇటువంటి ఫేక్ పర్సన్స్ చేతిలోని లేకపోతే ఏదైనా విషాదాల్లో గట్టా మునిగిపోతా ఉంటారనమాట. వాళ్ళకి ప్రమాదాలు పొంచి వచ్చేస్తా ఉంటాయి. సో, అటువంటి ఈటిలిని తప్పించుకోవాలంటే ఇటువంటి వీడియోలు మీరు అప్పుడప్పుడు చూస్తా ఉండాలి. ఇలా వీడియోలు చూస్తా ఉంటుంటే మీకు ఒక అవగాహన వస్తది. నేను కూడా మీకు గుర్తించేవాడిని అవుతాను. మీరు గుర్తెచ్చుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. ఓహో! పలానా వీడియో నేను చూసాను. ఇది కరెక్టే అని చెప్పేసి మీరు అలర్ట్ అయిపోతారు. దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటది. అందుకని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.